హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దిస్ డాట్ నెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పార్ట్ 1. సో ఇవాల్టి వీడియోలో నేను మీకు డాట్ నెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సో జనరల్లీ మనం ఈ మధ్య డాట్ నెట్ క్వశ్చన్స్ అని ఏదైనా గూగుల్ చేసినా కూడా ఫస్ట్ వచ్చేది వాట్ ఈస్ డాట్ నెట్ ఆర్ వాట్ ఈస్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్, వాట్ ఈస్ గ్యారబేజ్ కలెక్టర్, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ రియల్ టైంలో అలాంటి క్వశ్చన్స్ ఏం అడగట్లేదండి, ఆ రోజులు పోయాయి. కొన్ని కొన్ని డిఫరెంట్గా కొంచెం ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అలాంటి క్వశ్చన్స్తో వీడియో చేస్తే హెల్ప్ అవుతుంది అని అనిపించింది. సో నాకు టోటల్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి నా గురించి చెప్పాలంటే, వర్కింగ్ ఆన్ డాట్ నెట్ టెక్నాలజీస్. సో నేను చాలా కంపెనీస్ అటెండ్ అయ్యాను, ఇంటర్వ్యూస్ చేంజ్ అయ్యాను, అండ్ చాలా మందిని ఇంటర్వ్యూ తీసుకున్న ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా చూశాను. సో అలాంటి వాటితో నేను మీకు ఒక వీడియో చేస్తే హెల్ప్ అవుతుంది అనిపించింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో నేనేం చేస్తున్నానంటే ఒక 4 క్వశ్చన్స్ తీసుకుంటున్నాను ఇన్ ఈచ్ వీడియో అనుకుంటున్నాను. ఒక 4 క్వశ్చన్స్ తీసుకుందామని. సో ఫస్ట్ ఒక జనరల్ క్వశ్చన్ తీసుకుంటున్నాను, అండ్ ఒక C# క్వశ్చన్, ఒక SQL క్వశ్చన్, అండ్ దెన్ ఒక Azure క్వశ్చన్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాట్ నెట్ కోర్ అండ్ డాట్ నెట్? సో ఈ క్వశ్చన్ అయితే ఈ మధ్య కొంచెం రెగ్యులర్గానే అడుగుతున్నారండి, ఎందుకంటే డాట్ నెట్ కోర్ వచ్చిన తర్వాత దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కాబట్టి ఒకటి నేను ఇక్కడ ఏంటంటే ఈచ్ డీటెయిల్డ్గా మీకు ప్రాక్టికల్గా అయితే ఏమీ డెమాన్స్ట్రేట్ చేసి చూపించట్లేదు. సో ఇంటర్వ్యూ క్వశ్చన్కి తగ్గట్టే ఇంటర్వ్యూ ఆన్సర్ లాగా జస్ట్ షార్ట్గా పెడుతున్నాను. వీడియో కూడా లెందీ అవ్వకుండా ఎంతవరకు కావాలో అంతవరకే చెప్తున్నాను. సో మెయిన్ డాట్ నెట్ కోర్కి డాట్ నెట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటబిలిటీ. అంటే ఏంటంటే ఇప్పుడు డాట్ నెట్ అనేది మనకి ఓన్లీ విండోస్ కోసం డిజైన్ చేశారు, విండోస్కే వర్క్ అవుతుంది, అది విండోస్ ప్లాట్ఫామ్కి. కానీ డాట్ నెట్ కోర్ అనేది దేనికైనా వర్క్ అవుతుంది, అంటే లైనక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, విండోస్ కానీ దేనికైనా వర్క్ అవుతుంది. సో అంటే దేనికోసమైనా పనిచేస్తుంది అది. సో అదే మెయిన్ డిఫరెన్స్ అండి. మీకు అడిగితే సింపుల్ అండ్ షార్ట్ ఆన్సర్ ఈజ్ క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటబిలిటీ. సో మీరు ఇంకా దాని గురించి ఇంకా ఏంటి డీటెయిల్డ్గా డిఫరెన్సెస్ కావాలనుకుంటే మీకు ఆన్లైన్లో నెట్లో చాలా మంచి ఆర్టికల్స్ ఉన్నాయి. సో యూ కెన్ మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు డిఫరెన్సెస్ బిట్వీన్ డాట్ నెట్ కోర్ అండ్ డాట్ నెట్. సో నెక్స్ట్ వెళ్తే కనుక మనకి C# క్వశ్చన్ ఉందండి. ఇక్కడ C# క్వశ్చన్ తీసుకున్నాను. సో ఈ C# క్వశ్చన్ ఏంటంటే పార్స్కి, ట్రైపార్స్కి కన్వర్ట్ టు డాట్ ఇంట్కి డిఫరెన్స్ ఏంటి? సో ఈ క్వశ్చన్ అనేది ఆల్మోస్ట్ చెప్పాలంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్న క్వశ్చనే, బట్ స్టిల్ ఇప్పటికీ అడుగుతున్నారు కూడా కొంతమంది. చాలా వరకు అడిగే ఫస్ట్ ఏంటంటే ఓన్లీ పార్స్, ట్రైపార్స్కి ఏంటి అని డిఫరెన్స్ అడుగుతారు. బట్ కొంతమంది ఇంకా కొంచెం యాడ్ చేసి కన్వర్ట్ డాట్ టు ఇంటూ కూడా ఏంటి, అదే వర్క్ అవుతుంది కదా, ఏంటి డిఫరెన్స్ అని అడుగుతారు. సో సారీ, సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ పార్స్ అనేది ఏదైతే ఉందో ఇవి స్ట్రింగ్ని కన్వర్ట్ చేస్తాయి, స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేసి కన్వర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇంట్ డాట్ పార్స్ అంటే స్ట్రింగ్ టు ఇంట్. ఓకే, సో పార్స్ అనేది ప్రతిదానికి ప్రతి ఇంట్కి, బూల్కి, ప్రతిదానికి ఉంటుంది. బేసిక్గా అది స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ 3 పార్స్, ట్రైపార్స్ ఆర్ కన్వర్ట్ డాట్ టు ఇంట్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ కన్వర్షన్ జరిగినప్పుడు 3 కూడా సేమేనండి. అంటే సేమ్ ఆపరేషనే పర్ఫామ్ చేస్తే డిఫరెన్స్ ఏం తెలియదు మనకి. నెగిటివ్ సినారియోస్లోనే మనకి ఏది ఎలా డిఫరెంట్గా వర్క్ చేస్తుంది అనేది తెలుస్తుంది. సక్సెస్ కేసులో ఆల్ 3 ఆర్ సేమ్. సో సపోజ్ ఇంట్ డాట్ పార్స్ అనేది ఈ స్ట్రింగ్ కాకుండా ఇంకేదైనా ఇన్పుట్ ఇస్తే కనుక ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే, మీరు నల్ ఇవ్వండి, లేకపోతే నల్ వాల్యూ, లేకపోతే ఇంకేదన్నా స్ట్రింగ్ కాని వాల్యూ ఏదైనా ఇవ్వండి, ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఇంకొకటి ట్రై పార్స్ ఏంటంటే ఎక్సెప్షన్ త్రో చేయకుండా ఒకవేళ ఆ కన్వర్షన్ కనుక ఫెయిల్ అయితే ఫాల్స్ రిటర్న్ చేసి ఈ రిజల్ట్కి 0 అనేది అసైన్ చేస్తుంది. సో బేసిక్గా ఎక్సెప్షన్ అనేది త్రో చెయ్యదు ఈ ట్రై పార్స్ అనేది. సో ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయడానికి ట్రై పార్స్ అనేది యూస్ చేస్తున్నారు. అండ్ కన్వర్ట్ డాట్ టు ఇంట్ ఇదేంటంటే
ఆల్మోస్ట్ int డాట్ పార్స్ అంటే ఫస్ట్ దానికి ఈ కన్వర్ట్ డాట్ టు ఇంట్కి పెద్ద తేడా ఏం లేదండి. ఇది కూడా ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. బట్ ఒకవేళ ఏదన్నా ఈ ఎస్టీఆర్ వాల్యూ కనుక నల్ అయితే నల్ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తుంది. సో అదండి డిఫరెన్స్. సో ఇంకా ఏంటంటే కొన్ని నేను ఆన్లైన్లో బ్రౌజ్ చేసినప్పుడు ఇక్కడ ఒక కోడ్ ప్రాజెక్ట్ ఆర్టికల్ చూసానండి నేను. మీకు అది చూపిస్తాను. ఐ థింక్ బై ఫార్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆర్టికల్ ఆన్ పార్స్ అండ్ ట్రై పార్స్ అండి. సో యా ఇది ఇక్కడ చూస్తున్నారా? ఓకే, యా చూడండి ఇదేనండి. మీరు కావాలంటే మీరు కూడా ఒకసారి బ్రౌజ్ చేసి చెక్ చేయండి డిఫరెన్స్ బిట్వీన్ పార్స్ కన్వర్ట్. ఒక ఓల్డ్ 2000 ఐ థింక్ ఓల్డ్ 2014 ఆర్టికల్, బట్ బై ఫార్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆర్టికల్ ఈ టాపిక్ ది బెస్ట్ ఆర్టికల్. ఐ థింక్ ఇది చూసిన తర్వాత మీరు వీటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది చాలా క్లియర్గా ఉంటారు. సో ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ అనేది ఈ పారా అనేది పార్స్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనే దానికి. సో స్ట్రింగ్ 1 ఇంటీజర్ అయితే సక్సెస్ వాల్యూ, నల్ అయితే ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఇంటీజర్ కాకుండా ఉన్నప్పుడు కూడా ఫార్మాట్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓవర్ఫ్లో ఎక్సెప్షన్ ఉన్నా కూడా త్రో చేస్తుంది. ఇది int డాట్ పార్స్. నెక్స్ట్ క్విక్గా కన్వర్ట్ డాట్ టు ఇంట్ ఏంటంటే సేమ్ పైథాన్ లాగానే int డాట్ పార్స్ లానే బిహేవ్ చేస్తుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్ టు నల్ అయినప్పుడు ఆ కేసులో మాత్రము 0 వాల్యూని రిటర్న్ చేస్తుంది ఎక్సెప్షన్ త్రో చేయకుండా. మిగతా 2 కేసెస్లో స్టిల్ ఆ ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. అండ్ ఇంకొక థర్డ్ ఇది int డాట్ ట్రై పార్స్ కనుక చూస్తే మీరు ఏ ఎక్సెప్షన్ ఉన్నా కూడా ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తుంది. ఫైనల్ రిజల్ట్ అనేది అవుట్పుట్ అనేది 0 వచ్చేస్తుంది. సో అదండి ఈ ఫైనల్ రిజల్ట్ అనేది 0 వస్తుంది, అవుట్పుట్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ ఫెయిల్యూర్ కేసెస్లో ఇది ఫాల్స్ రిటర్న్ చేసి ఈ ఫైనల్ రిజల్ట్కి 0ని అసైన్ చేస్తుంది. ఓకే, అదండి ఇది డిఫరెన్సెస్. సో మీరు ఒకసారి ఈ ఆర్టికల్ చెక్ చేయాలనుకుంటే జస్ట్ చెక్ చేయండి, అండ్ అదైతే క్లియర్గా ఉంటుంది మీకు. ఓకే, అది C# క్వశ్చన్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సీక్వెల్కి మూవ్ అయితే, సీక్వెల్లో కూడా కొంచెం రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే హైయెస్ట్ శాలరీ ఏంటి అని. నాకు తెలిసి చాలామంది మీరు ఈ క్వశ్చన్ చాలా చోట్ల ఫేస్ చేసి ఉంటారు ఈ క్వశ్చన్ని. సో ఇది ఎలా చేయొచ్చు అంటే 2 ways ఉన్నాయండి. దిస్ ఈజ్ ఫస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇది ఒక ఫస్ట్ వే అండ్ ఇది ఒక సెకండ్ వే. 2 waysలో చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ వేలో ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూసారా సెలెక్ట్ డిస్టింక్ట్. సో సపోజ్ ఒకవేళ థర్డ్ హైయెస్ట్ శాలరీ అడుగుతున్నారు. ఓకే, థర్డ్ హైయెస్ట్ శాలరీ అడుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే టాప్ 3 సెలెక్ట్ చేస్తున్నాము, ఆర్డర్ బై డిసెండింగ్. ఓకే, లెట్స్ అజ్యూమ్ మనకి శాలరీస్ అనేవి 10K, 20K, 30K ఉన్నాయండి, ఆర్ 40K, 4 కూడా ఉన్నాయి. 10K, 20K, 30K, 40K. టాప్ 3 సెలెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చేవి, ఓకే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఏం చేద్దామంటే 3 రికార్డ్సే తీసుకుందాంలేండి, 10, 20, 30. ఓకే, టాప్ 3 డిసెండింగ్ అని చేసినప్పుడు మనకి 30, 20, 10 ఇట్లా వస్తాయి రికార్డ్స్. 30, 20, 10. మనకు కావాల్సింది థర్డ్ హైయెస్ట్ శాలరీ, అంటే మనకి రిజల్ట్ ఏం రావాలి, 10K అనేది రిజల్ట్ రావాలి. డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, థర్డ్ హైయెస్ట్ అడిగారు కాబట్టి ఈ వచ్చిన 30, 20, 10ని ఉల్టా అంటే రివర్స్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, 10, 20, 30 అవుతాయి. అప్పుడు టాప్ 1 రికార్డ్ సెలెక్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా 10K అనేది రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇది 1 వే ఏంటంటే ఆర్డర్ బై యూస్ చేసి చేయడం. ఓకే, ఇది 1 వే. ఇంకొకటి ఏంటంటే రో నెంబర్ యూస్ చేసి చేయడం. ఓకే, ఇది కూడా చూడండి. ఇక్కడ రో నెంబర్ యూస్ చేసినప్పుడు ఏం చేస్తామంటే సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఇక్కడ రో నెంబర్ ఓవర్ శాలరీ, సేమ్ ఇక్కడ కూడా డిసెండింగ్ సేమ్ అలానే చేస్తాము. చేసి ఫైనల్గా శాలరీ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ చేసినప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు 30K, 20K, 10K అని వస్తాయి. ఓకే, రో నెంబర్ ఏంటి 1, 2, 3 అని అసైన్ అవుతాయి ఆ రికార్డ్స్కి. అప్పుడు మనకు కావాల్సింది ఈక్వల్ టు 3 అంటే 10K కావాలి కాబట్టి థర్డ్ రికార్డ్ రో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు
మనకి ఈ కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఓకే. సో 2 వేస్ ఆఫ్ డూయింగ్ అండి ఇది. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ఇలా చూస్తే అర్థమైనట్టే ఉంటుంది. కానీ ఒకవేళ ఒక్కొక్కసారి ఇంటర్వ్యూయర్ ఏమంటారంటే రాయమంటారు మిమ్మల్ని. సింటాక్స్ కూడా రాయమంటారు. సో ఇది మాత్రం ఈ క్వెషన్ స్కిప్ చేయకుండా కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి. కావాలంటే ఇదే క్వెషన్ చాలా ఆర్టికల్స్‌లో కూడా ఆన్‌లైన్‌లో చాలామంది చాలా బ్లాగ్స్‌లో, చాలా ఆర్టికల్స్‌లో ఉంటుంది. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి ఒకవేళ ఇక్కడ నేను చెప్పింది మీకు క్లియర్‌గా లేకపోయినా మళ్ళీ బ్యాకెళ్ళైనా ఈ క్వెషన్ కంపల్సరీ చెక్ చేసుకోండి. అండ్ క్వెరీ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి 2. అండ్ ఇక్కడ ఒక చిన్న వేరియేషన్. సపోజ్ ఒకవేళ మీకు ఇంటర్వ్యూయర్ ఇది అడగొచ్చు 10, 20, 30K. 30K ఒకవేళ 2 టైమ్స్ ఉంది. ఇద్దరికుంది ఆ సాలరీ. అప్పుడు మీరు ఇలా రో నంబర్ యూజ్ చేస్తే ఓన్లీ 1 వస్తుంది గదా! ఏంటి మరి నాకు 2 రికార్డ్స్ కావాలి అని అడుగుతారు. ఇన్ థట్ కేస్ ఇప్పుడు ఈ రో నంబర్ కాకుండా ఇక్కడ డెన్స్ ర్యాంక్ వాడండి. డెన్స్ ర్యాంక్ వాడితే మీకు 2 రికార్డ్స్ అనేవి వస్తాయి. సో కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయండి. ఒకవేళ వేరియేషన్స్ ఏముండొచ్చు అనేది బేసిక్‌గా అయితే ఇంతవరకు అడుగుతారు. చిన్న చిన్న వేరియేషన్స్ రో నంబర్ లేకపోతే డెన్స్ ర్యాంక్ ఏదైనా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు కుదిరితే సీక్వెల్ గనక ఎస్ఎస్ఎంఎస్ సీక్వెల్ ఉంటే మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ అయ్యి జస్ట్ ఒక డేటా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మాత్రం మర్చిపోరు. సో ప్రాక్టీస్ మీద అయితే నేను రికమెండ్ చేస్తానండి. కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫైనల్‌గా ఒక ఎజ్యూర్ క్వెరీ కూడా ఏదైనా ఎజ్యూర్ క్వెషన్ కూడా తీసుకుంటే బావుండు అనిపించింది. ఎందుకంటే దీస్ డేస్ ఎజ్యూర్ కూడా అంటే అందరికీ ఎక్స్‌పీరియన్స్ ఉండకపోవచ్చు ఎజ్యూర్‌తో. కాకపోతే అట్‌లీస్ట్ ఏంటంటే ఇలా ఒక్కొక్క క్వెషన్ అప్పుడప్పుడన్నా చూసినా మనం దాని గురించి కొంచెం ఐడియా అన్నా వస్తుంది అన్నట్టుగా నేను ఎజ్యూర్‌ది జస్ట్ ఒక బేసిక్ క్వెషన్ తీసుకున్నానండి ఇక్కడ. సో ఒక జస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్ కాకపోవచ్చు ఇది. బట్ జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ అయినా ఎజ్యూర్ నేర్చుకోవడానికి ఈ ఐఏఏఎస్, పీఏఏఎస్, ఎస్ఏఏఎస్ అంటే ఏంటి? అనేది ఐడియా ఉంటే బెటర్ అండి మీకు. ఈ ఆన్ ప్రెమ్ అనేది కూడా మీకు ఈ టర్మ్ అనేది ఉంటే బెటర్. ఎందుకంటే ఆన్ ప్రెమ్ అనేది ఆహ్, ఒకవేళ మనకి మొత్తం క్లౌడ్‌లో ఏమీ లేదు. ఎవ్రీథింగ్ మనమే మేనేజ్ చేస్తున్నాము అంటే అది ఆన్ ప్రెమ్ అండి. ఆన్ ప్రెమ్ ఆర్ ఆన్ ప్రిమైజెస్ అని కూడా అంటారు. సో అది అండ్ ఇంకొకటేంటంటే ఐఏఎస్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్ అట్లాగా ఉన్నాయి సర్వీసెస్. సో ఓకే. నేను ఒక మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్‌లో ఉన్న ఒక ఇమేజ్ చూపిస్తాను. ఐ థింక్ అది కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ఇక్కడ చూసారా ఆన్ ప్రిమైజెస్ అని ఉంది. ఆన్ ప్రిమైజెస్‌లో ఏంటంటే ఇక్కడ నెట్వర్కింగ్, స్టోరేజ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనమే మేనేజ్ చేస్తాం. క్లౌడ్‌లో ఏమీ లేదు. మొత్తం మనమే. సో ప్రీవియస్‌లీ క్లౌడ్ రాకముందు ఇది మొత్తం మనమే మేనేజ్ చేసాం. సో అది ఆన్ ప్రిమైజెస్ సినారియో. సో ఇప్పుడు క్లౌడ్‌లో ఏంటంటే ఇప్పుడు మీరిక్కడ చూస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ దీనిలో నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్ ఈ పార్ట్ అనేది మైక్రోసాఫ్ట్ ఒకవేళ అంటే క్లౌడ్‌లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఓకే. మనం ఎజ్యూర్‌లో మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పార్ట్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఆహ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఎమ్స్ ఉంటాయి. ఎజ్యూర్ వీఎమ్స్ ఉంటాయి. సో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే వీఎమ్స్. మనం వీఎమ్స్ ఇప్పుడు ఎజ్యూర్ పోర్టల్‌లో క్రియేట్ చేస్తుంటాం కొంచెం తెలిసిన వాళ్ళకి. ఎజ్యూర్ పోర్టల్‌లో క్రియేట్ చేస్తాం. సో ఎజ్యూర్ వీఎమ్ అనేది ఎగ్జాంపుల్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. నౌ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌కొచ్చేటప్పటికి ఈవెన్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ గానీ, మిడిల్‌వేర్ రన్ టైమ్ దీనికి సంబంధించినవి కూడా మైక్రోసాఫ్ట్ మేనేజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సీక్వెల్ ఎజ్యూర్ కానీ, లేకపోతే విండోస్ ఎజ్యూర్ కానీ అవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఓకే. అండ్ ఫైనల్‌గా ఇక్కడ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ ఇందులో ఏంటంటే ఎవ్రీథింగ్ మనం క్లౌడ్‌లో మేనేజ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ 365 ఉంది. ఆఫీస్ 365 అనేది కంప్లీట్ అదొక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. అంటే ఒక అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌నే మనకు ఒక సర్వీస్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు క్లౌడ్‌లో. ఇప్పుడు ఆఫీస్ 365 అనేది మనం ఎక్కడి నుంచైనా లాగిన్ అవ్వచ్చు. అదొక క్లౌడ్ సొల్యూషన్. సో అదండి ఎగ్జాంపుల్ ఫర్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. సో ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఫర్దర్ ఎక్స్‌ప్లోర్ చేయండి. మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్‌లో చాలా డీటెయిల్‌గా అన్నీ ఇస్తున్నారు. లెర్నింగ్‌కి కూడా చాలా వేస్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్. ఐ థింక్ ఒకవేళ మనం ఏది కొత్త టెక్నాలజీ గానీ ఏది నేర్చుకోవాలన్నా ఆల్మోస్ట్ డాక్యుమెంటేషన్ లో చాలా క్లియర్‌గా ఇస్తారండి ఏదైనా కూడా. సో మనం నేర్చుకోవాలనుకుంటే అక్కడ నేర్చుకోవచ్చు.
సో అదండి ఫర్ ది ఎజ్యూర్ క్వశ్చన్. సో బేసిక్గా ఇవాళ ఈ వీడియోలో అయితే 4 క్వశ్చన్స్ కవర్ చేసాము. 1 జనరల్ క్వశ్చన్, 1 సి షార్ప్ క్వశ్చన్ అండ్ దెన్ ఒక సీక్వెల్, అలాగే ఒక ఎజ్యూర్ కవర్ చేసాము. సో ఈ వీడియోలో అయితే అంతే అండి. సాధ్యమైనంత వరకు వీడియో మరీ లెంతీ కాకుండా మాక్సిమం ఒక 15 మినిట్స్ వరకు ఉంచాలన్నట్టుగా ఓన్లీ 4 క్వశ్చన్స్, ఆ టైంలో సరిపోయే 4 క్వశ్చన్స్ పిక్ చేసుకుంటే బెటర్ అనిపించింది. సో మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే జస్ట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొంతమందికైనా ఈ కంటెంట్ హెల్ప్ అయితే ఐ విల్ బీ హ్యాపీ. యాక్చువల్లీ అయితే నాకు అంటే ఇట్స్ నాట్ ఈజీ వీడియోస్ ఇంత చేసి పెట్టడం కూడా. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ఫుల్ టైమ్ జాబ్, ఆల్రెడీ ఫుల్ టైమ్ .NET డెవలప్మెంట్ జాబ్లో అండ్ ఆల్సో ఏ మదర్ ఆఫ్ 2 కిడ్స్. సో బట్ స్టిల్ నాకు కనీసం ఈ ఇంటర్వ్యూస్ ఇట్లా కొంతమందికైనా ఇది హెల్ప్ అయితే బాగుంటుంది అని అనిపించింది. సో సిరీస్ ఆఫ్ ఇలాంటి ఒక సిరీస్ చేయాలి అన్నట్టు స్టార్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే జస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ అండి. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.